ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన పరిస్థితి ఎట్లా ఉంది ఆటో వాళ్ళకి కానీ? ఆటో వాళ్ళకైతే ఇబ్బంది ఉందన్న అట్లా, అది చాలా ఇబ్బంది. బస్సులు ఫిరాయించని జర లాస్ అయిపోయినా. అంటే ఫ్రీ బస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక మాకైతే ఇబ్బంది అయింది ఆటో వాళ్ళకంటే. యూనియన్లన్నీ మాట్లాడుతున్నాయి కదా ప్రభుత్వం గురించి. ఏం మాట్లాడినా కష్టమేది. అన్న ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆటో వాళ్ళు? ఏందన్నా అసలు బస్సులు మొత్తం ఫ్రీ అయిన ఆటోలు ఎక్కలేరు, ఆటోల వాళ్ళు చాలా కష్టం అవుతుంది. లేదు ఇంత ముందుగా 1000 రూపాయలైనా చేస్తున్నారు, అవి అయితే లేవు. బస్సుల వల్ల రోజు 500 అవుతున్నాయి. పొద్దుంత 500 రెంట్ ఏం కట్టాలి, పిల్లకి చదివియాలి, చాలా ఇబ్బంది. పథకాలన్నీ పెడుతుండే ఆటో వాళ్ళకి కూడా 12,000 ఇస్తా సంవత్సరం. ఏమి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? సంవత్సరం అయిపోయి ఇంకేమి ఇస్తాడు? ఇస్తాడు. అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్ అనేది చాలా రాంగ్ ఇది. అంటే చాలా మంది మహిళలు మాకు మంచి పథకం ఇచ్చారు అంటారు. ఏంది మహిళకి ఎవరు ఎక్కుతారు, మహిళలు ఎక్కుతారు, కొట్టుకుంటారు, బస్సులో కొట్టుకుంటారు మహిళలే, వాళ్ళే వద్దు అంటారు. అంటే రానున్న రోజుల్లో మరి ఆటో వాళ్ళకి న్యాయం చేస్తారంటారా లేదా? ఏం చేస్తారని చేసట్లేడు ఆయన, మా అమ్మ లాజ్ చేస్తున్నది అని. అంటే ఇప్పుడు ఉన్నపాటికి ఎన్నికలు వస్తే మళ్ళీ వచ్చిందంట కాంగ్రెస్? ఉన్నపాటి కానీ రాని అంత మేము అయినవి అని ఓటేం గెలిపియం. ఇక కేసీఆర్ తెచ్చుకుంటాం, కేసీఆర్ తెచ్చుకుంటాం ఈసారి. గవర్నమెంట్ వచ్చినాక ఆటోల పరిస్థితి? ఆటోల పరిస్థితి ఏం లేదన్న, ఆటో లేదు. 800 వెయ్యి చేసే వాళ్ళం 400 300 అవుతుంది. ఫ్రీ బస్సులు. నేను 18 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 18 సంవత్సరాలు మీకు ఇప్పుడున్న నష్టం ఎప్పుడు జరిగిందా? జరగలే. మా జోలికి ఏ గవర్నమెంట్ రాలేదు, ఎవరు కూడా మాకు ఎఫెక్ట్ చేయలేరు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ప్రాబ్లం చేస్తుంది. ఫ్రీ బస్సులు వాళ్ళు కూడా తప్పు కాదు, కానీ ఫ్రీ బస్సులు పెట్టి ఒక్క సైడే చూసిరు అట్లా, మా సైడ్ చూడలేరు వాళ్ళు గవర్నమెంట్. ఆటోలు ఎట్లా పరిస్థితి ఎట్లా మరి ఏంది ఆటోల పరిస్థితి? ఫ్రీ బస్సులు అయితే ఆలోచన చేయరు, లేడీస్కు ఫ్రీ అని వన్ సైడ్ ఆలోచన చేసారు. అంటే కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు? రాంగే అన్న, బెనిఫిట్ ఎట్లుంటే అట్లా మాట్లాడతారు కదా. మాకైతే కూడా కొట్లాడుతున్నారు కదా బస్సుల కోసం. అవునవును, లేడీసు గొడవలు అవుతున్నాయి సీట్ల కోసం, ప్రాబ్లమే అన్న. ఫ్రీ బస్సులు తీసేస్తే మాకు కొంచెం ఉపాధి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆర్థికంగా దెబ్బ 300-400 500 తోటి ఏమవుతుంది అన్న? హైదరాబాద్లో స్కూల్ ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఆటో ఈఎంఐ. ఆటోలో కూడా ఊరు చివరి నడపాలి అని చెప్పేసి అన్నారు. రింగ్ రోడ్ బయట మళ్ళీ అది రెండో. రింగ్ రోడ్ దగ్గర ప్రజలు ఎదుర్కొంటారు ఉండరు కదా, మరి సారుకు తెలవాలి, రేవంత్ రెడ్డికి సారు తెలవాలి, గమనించి ఆటోలోకి ఏమన్నా సేవ్ చేయాలనుకుంటే చేయాలి. ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన పరిస్థితి ఎట్లా ఉంది ఆటో వాళ్ళకి కానీ? ఆటో వాళ్ళకైతే ఇబ్బంది ఉందన్న అట్లా, అది చాలా ఇబ్బంది. బస్సులు ఫిరాయించని జర లాస్ అయిపోయినా. అంటే ఫ్రీ బస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక మాకైతే ఇబ్బంది అయింది ఆటో వాళ్ళకంటే. యూనియన్లన్నీ మాట్లాడుతున్నాయి కదా ప్రభుత్వం గురించి. ఏం మాట్లాడినా కష్టమేది. అన్న ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆటో వాళ్ళు? ఏందన్నా అసలు బస్సులు మొత్తం ఫ్రీ అయిన ఆటోలు ఎక్కలేరు, ఆటోల వాళ్ళు చాలా కష్టం అవుతుంది. లేదు ఇంత ముందుగా 1000 రూపాయలైనా చేస్తున్నారు, అవి అయితే లేవు. బస్సుల వల్ల రోజు 500 అవుతున్నాయి. పొద్దుంత 500 రెంట్ ఏం కట్టాలి, పిల్లకి చదివియాలి, చాలా ఇబ్బంది. పథకాలన్నీ పెడుతుండే ఆటో వాళ్ళకి కూడా 12,000 ఇస్తా సంవత్సరం. ఏమి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? సంవత్సరం అయిపోయి ఇంకేమి ఇస్తాడు? ఇస్తాడు. అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్ అనేది చాలా రాంగ్ ఇది. అంటే చాలా మంది మహిళలు మాకు మంచి పథకం ఇచ్చారు అంటారు. ఏంది మహిళకి ఎవరు ఎక్కుతారు, మహిళలు ఎక్కుతారు, కొట్టుకుంటారు, బస్సులో కొట్టుకుంటారు మహిళలే, వాళ్ళే వద్దు అంటారు. అంటే రానున్న రోజుల్లో మరి ఆటో వాళ్ళకి న్యాయం చేస్తారంటారా లేదా? ఏం చేస్తారని చేసట్లేడు ఆయన, మా అమ్మ లాజ్ చేస్తున్నది అని. అంటే ఇప్పుడు ఉన్నపాటికి ఎన్నికలు వస్తే మళ్ళీ వచ్చిందంట కాంగ్రెస్? ఉన్నపాటి కానీ రాని అంత మేము అయినవి అని ఓటేం గెలిపియం. ఇక కేసీఆర్ తెచ్చుకుంటాం, కేసీఆర్ తెచ్చుకుంటాం ఈసారి. గవర్నమెంట్ వచ్చినాక ఆటోల పరిస్థితి? ఆటోల పరిస్థితి ఏం లేదన్న, ఆటో లేదు. 800 వెయ్యి చేసే వాళ్ళం 400 300 అవుతుంది. ఫ్రీ బస్సులు. నేను 18 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ. 18 సంవత్సరాలు మీకు ఇప్పుడున్న నష్టం ఎప్పుడు జరిగిందా? జరగలే. మా జోలికి ఏ గవర్నమెంట్ రాలేదు, ఎవరు కూడా మాకు ఎఫెక్ట్ చేయలేరు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ప్రాబ్లం చేస్తుంది. ఫ్రీ బస్సులు వాళ్ళు కూడా తప్పు కాదు, కానీ ఫ్రీ బస్సులు పెట్టి ఒక్క సైడే చూసిరు అట్లా, మా సైడ్ చూడలేరు వాళ్ళు గవర్నమెంట్. ఆటోలు ఎట్లా పరిస్థితి ఎట్లా మరి ఏంది ఆటోల పరిస్థితి? ఫ్రీ బస్సులు అయితే ఆలోచన చేయరు, లేడీస్కు ఫ్రీ అని వన్ సైడ్ ఆలోచన చేసారు. అంటే కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు? రాంగే అన్న,
బెనిఫిట్ ఎట్లుంటే అట్లా మాట్లాడతారు కదా మాకైతే మంది కూడా కొట్లాడుతున్నారు కదా బస్సులలో కోసం. అవునవును లేడీస్ గొడవలు అవుతున్నాయి సీట్ల కోసం ప్రాబ్లమే అన్న ఫ్రీ బస్సులు తీసేస్తే మాకు కొంచెం ఉపాధి ఉంటుంది అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతీస్తుంది. దెబ్బ 300, 500 తోటి ఏమవుతుంది అన్న హైదరాబాద్లో స్కూల్ ఫీజులు కట్టాలి రెంట్లు కట్టాలి ఆటో ఈఎంఐ ఆటోలో కూడా ఊరు చివరి నడపాలి అని చెప్పేసి అన్నారు. రింగ్ రోడ్ బయట మళ్ళీ అది రెండో రింగ్ రోడ్డు దగ్గర ప్రజలు ఎదుర్కొంటారు. ఉండరు కదా మరి సారుకు తెలవాలి రేవంత్ రెడ్డికి సారు తెలవాలి గమనించి ఆటోలోకి ఏమన్నా సేవ్ చేయాలనుకుంటే చేయాలి